మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాల్ స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని చూడడం సరికాదన్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తుందని ఆరోపించారు. అనంతరం తమ డిమాండ్ల వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంజయ్య, మధ్యాహ్న భోజన కార్మికులు పలువురు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మికుల ఉపాధి మీద మంటుకొట్టే రకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉన్నది. కొడంగల్లో హరే రామ హరే కృష్ణకు స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని చెప్పి దాని మీద ఒక సర్వే చేయమని చెప్పి ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే గతంలో అక్షయ పాత్ర, నాంది ఫౌండేషన్కి ఇచ్చినటువంటి పరిస్థితులనే మరి పౌష్టికాహారం అందించాల్సినటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలు పాసిపోయిన అన్నము విద్యార్థులకు ఇవ్వడంతో అనేక ఇబ్బందులు కూడా జరిగినాయి. మరి ఇప్పుడు కూడా అదే రకంగా మళ్ళా విద్యార్థులకు నాసిరకమైనటువంటి ఆహారాన్ని అందించే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్ళ కార్మికుల ఉపాధి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టుగా మరి విధానాలను రూపొందించడం అనేది దుర్మార్గం. అందుకని